నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ వలపు బాణం ఎపిసోడ్ 15. మీ మనసుకు నచ్చే అందమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ అండ్ కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, తమ గురించి నీచంగా మాట్లాడిన వాడిని 4 తన్నాలి అనిపించిన మృత్యువుకు దగ్గరగా ఉన్న పట్టాభిని గదిలో పెట్టుకుని గొడవ పడడం ఇష్టం లేక పంటి బిగువున ఆగ్రహాన్ని అణుచుకున్న హేమంత్, డాక్టర్ అడిగి కన్నాన్ని తీసుకొస్తాను అని వైష్ణవికి చెప్పి చెరాచెరా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రానికల్లా కన్నా వచ్చాడు హేమంత్ కార్లు. అయితే హేమంత్ రాలేదు. కుమారస్వామిని వెంట ఇచ్చి పంపాడు. నాన్న, కన్నొచ్చాడు చూడు నాన్న. వైష్ణవి ఆయన్ని తట్టి లేపింది. నాన్నా, నాన్న. కన్నా ఆయన ముఖంలో ముఖం పెట్టి పిలిచాడు. అతి కష్టంగా కళ్ళు తెరిచి చూశాడు పట్టాభి. కన్నా కన్నా అని కలవరించిన ఆయన కన్నా వస్తే గుర్తించే స్థితిని దాటిపోయాడు. ఏ భావం వ్యక్తం చేయకుండాని ఆయన కళ్ళు తిరిగి మూతలు పడ్డాయి. కన్నా తండ్రి గుండెల మీద పడి ఏడవసాగాడు. కన్నాని ఏడవనియద్దు అన్నాడమ్మ డాక్టర్. అసలు పంపడానికి ఆయన ఒప్పుకోలేదు. చావుకు దగ్గరగా ఉన్న తండ్రి చివరి కోరిక ఇది. వాడికైనా తండ్రి చివరి చూపులు దక్కాలి కదా అని చెప్పి ఒప్పించారు చిన్నబాబు గారు. 1 గంట కంటే ఎక్కువ ఉంచడానికి వీల్లేదని, రాత్రి 8లోగా తను హాస్పిటల్లో ఉండాలని చెప్పి పంపారు డాక్టర్ గారు అన్నాడు కుమారస్వామి. నాన్న పలకడం లేదక్కా, కళ్ళు తెరిచి చూడడం లేదక్కా. కన్నా ఏడవసాగాడు. కన్నా. వైష్ణవి వాడిని కౌగిలించుకుని బోరుమంది. ఎంత ప్రయత్నించినా ఆమెకు దుఃఖం ఆగడం లేదు. ఇలా బాబాయ్, ఈ దుఃఖం ఎవరితో పంచుకుని బాబాయ్? పంచుకోవడానికి నా చెల్లెలైనా లేదే. వైష్ణవి, వాడు హార్ట్ పేషెంట్. బలహీనమైన వాడి గుండె ఎటువంటి దుఃఖాలను ఉద్వేగాలను తట్టుకోలేదు. వాడికిచ్చిన ట్రీట్మెంట్ అంతా బూడిదలో పోసినట్టు చేయకు, కోపడ్డాడు కుమారస్వామి. మనసు దిటువు చేసుకోక తప్పలేదు వైష్ణవికి. దుఃఖాన్ని దిగమింగి కన్నాని లోపలికి తీసుకెళ్ళింది. ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం తినిపించింది, పాలు తాగించింది. కన్నా ఏదేదో మాట్లాడుతున్నాడు. తన ఆపరేషన్ అయి కోలుకుని బాగా చదివి ఐఏఎస్ ఆఫీసర్ కాబోతున్నట్టు. ఐఏఎస్ ఆఫీసర్ అయితే గవర్నమెంట్ ఓ పెద్ద ఇల్లా, ఓ చక్కని కారు ఇస్తారట కాక హేమంత్ అంకుల్ చెప్పారు. అప్పుడు ఇంచక్క నిన్ను చిన్నక్కను ఆ ఇంటికి తీసుకెళ్తాను. మీరిక నడిచే పనే ఉండదు. ఎక్కడికి వెళ్ళినా కారులో వెళ్ళొచ్చు. వాడి ఊహల పల్లకికి వాస్తవం కళ్ళెం వేసింది. అప్పటికీ నాన్న ఉంటాడా అక్క అని దిగాలుగా అడిగాడు. జ్వరమే కదా, తగ్గిపోతుందిరా కన్నా. నేను చిన్నక్క నాన్న అందరం నీ కలెక్టర్ ఇంట్లో ఉంటాం. సుఖంగా కాలు మీద కాలు వేసుకుని ఉండొచ్చు. నాన్న నడవడు కదక్క, చక్రాల కుర్చుకొనిద్దాంలే. పాపం నాన్న దిగాలుగా ఆ మంచంలోనే పడుంటాడు. చక్రాల కుర్చీ కొనిస్తే అటు ఇటు తిరుగుతాడు కదక్క. చక్కగా తిరుగుతాడు. కూర్చుని తిప్పడానికి మనం సర్వెంట్ని కూడా పెడతాంగా. చిన్నక్క ఊరు నుండి ఎప్పుడొస్తుంది? నాకు చూడాలని ఉంది. ఫోన్ చేశాను, వస్తుంది. గంట తర్వాత. వాడికి అక్కని విడిచి వెళ్ళాలనిపించలేదు. ఈ రాత్రి ఉండి ఉదయం వస్తానని అంటున్నాడు కుమారస్వామితో. వాణ్ణి పంపాలంటే వైష్ణవికి కష్టంగానే ఉంది. ఉదయం తీసుకెళ్ళండి బాబాయ్, వాడంతగా బాధపడుతున్నాడు. ఎల్లుండి ఆపరేషన్ పెట్టుకుని వాడి తండ్రిని చూడాలని పంపించిందా చాలనుకోక ఈ రాత్రి ఉంచుకుంటానంటావా? కుమారస్వామి బలవంతంగా తీసుకెళ్లాడు కన్నాని. తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి డ్రైవర్ను పోనీయమన్నాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ లోపలికి రాబోతున్న వైష్ణవికి పక్కింటి పరమేశం మాటలు వినిపించాయి. నీ ఇంటికి వస్తాయి కార్లు. దొరపిల్లలకి వంపు సంపులతో గాయాలు వేస్తే నీ ఇంటికి వస్తాయి కార్లు. అడ్డు అదుపు లేకపోయాక ఆడపిల్లలు చెడిపోక ఏమవుతారు? ఎదిరింటి గాయత్రి భర్త దరివేస్తున్నట్లుగా అన్నాడు. వాళ్ళ మాటల తూటాలకు వైష్ణవి మనసు బాధగా మూలిగింది. అందరూ వాకిలలో నిలబడి తమ ఇంటికేసి ఆసక్తిగా గమనించడం చూసింది. గిరుక్కున ముఖం తిప్పుకొని లోపలికి నడిచింది. పట్టాభి పిల్లలంటే నిప్పులన్న చోటే చెడిపోయిన వాళ్ళంటున్నారు. ఈరోజు వర్షం చేసిన పనికి నన్ను కూడా నమ్మని పరిస్థితి వచ్చింది. ఏ ఆపదొచ్చినా పాపం తల్లి లేని పిల్లలు అంటూ పరిగెత్తుకొచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చినా సూటిపోటి మాట్లాడడానికి వస్తారు, కానీ మంచిగా మాత్రం కాదు. వైష్ణవి గుండెపడే బాధ మాటల్లో వర్ణించలేనిది. కళ్ళ వెంట కన్నీళ్లు వర్షిస్తున్నాయి. పడుకున్న తండ్రిని గుండె నిండా ఆవేదనతో నిస్సహాయంగా చూస్తూ పక్కన కూర్చుంది. తండ్రికి ఆ రోజు గడవదేమో అనుకుంది, కానీ గడిచింది. అదే మగత. అప్పుడప్పుడు కాస్త తెలివొస్తుంది. వచ్చినప్పుడు కన్నా వర్షం అని కలవరించసాగాడు. పగలు గడిచి రాత్రి వచ్చింది. 10 గంటలు దాటాక పట్టాభి ఇలాగో చేయసాగాడు. మృత్యుదేవత గుండెల మీద వచ్చి
కూర్చుందేమో అన్నట్టుగా కళ్ళు వెళ్ళబెట్టి ఆయాస పడిపోసాగాడు. చక్రాలా తిరుగుతున్న కళ్ళలో ఏదో భీతి. అగాధంలోకి పడిపోతున్న మనిషి ఏదో ఆసరా కోసం చేతులు చాచినట్టుగా గాల్లో చేతులు ఆడించసాగాడు. వైష్ణవికి భయం వేసి పక్కింటికి పరిగెత్తింది. శారదత్త, నాన్న ఇలాగో చేస్తున్నాడు, కళ్ళు వెళ్ళబెట్టి ఆయాసపడుతున్నాడు. ఒక్కదాన్ని నాన్న పక్కనుండాలంటే భయం వేస్తుంది, నువ్వురా అంది. మీ ఇంటికొస్తే కాళ్ళు విరగొడుతున్నాడు మావయ్య. అత్తా, చిన్నప్పటి నుండి నన్ను చూస్తున్నావు, నేనేమిటో తెలీదా? నేనే పాపం చేయలేదు, నన్ను నమ్మవా? దైన్యంగా అడిగింది. జరుగుతున్నదంతా చూస్తూ ఏమి చేయలేదు అంటే ఎలా నమ్మమంటావు? ఈసడింపుగా అంది శారద. అమృత వల్ల అమ్మగారి కొడుకు మా ఇంటికి రావడమేనా? కన్నాకి ఆపరేషన్ చేయించడమేనా? తల్లి చేయాల్సిన పనిని కొడుకు చేస్తున్నాడు. 30 ఏళ్ళు వాళ్ళ ఆస్తిపాస్తుల్ని పెంచడానికి నాన్న తన ఎంతో శ్రమపడ్డాడు. ఆ విశ్వాసం కొంచెం కూడా లేదామకు. నాన్న వెళ్ళి ప్రాధేయపడితే నిర్దాక్షిణ్యంగా కాదంది. కొడుకు మంచివాడు కాబట్టి కన్నాకి ఆపరేషన్ చేయిస్తున్నాడు. అమృత వల్ల అమ్మగారి కొడుకు మంచివాడని ఎవరి చేతైనా అనిపించగలవా? నాకు సంబంధించినంత వరకు మంచివాడే అత్తా. దీని వెనుక ఏ స్వార్థం లేదు. అతడి మన్మధులీలలో ఊరంతా కథలుగా చెప్పుకుంటారు. ఎవరు నమ్ముతారే నీ మాట? మునులకైనా మరులు పుట్టించే సౌందర్యం ఇచ్చాడే దేవుడు నీకు, అది అడ్డదారిన పడి అపవిత్రమైపోయిందని నా బాధ. నేను అపవిత్రం కాలేదత్తా. తల్లి లేని మాకు తల్లి ప్రేమ చూపించిందానివి. నీతో నేను అబద్ధం చెప్పగలనా? మంచంలో పడుకొని ఉన్న పరమేశం లేచాడు. ఎందుకొచ్చినట్టు అని అడిగాడు కొంచెం కర్కశంగానే. నాన్నకు అస్సలు బాగలేదు మావయ్య, ఎలాగో చేస్తున్నాడు. ఒక్కదాన్ని ఉండడానికి భయం వేసి అత్తను తీసుకెళ్దామని వచ్చాను. అత్త రాదు, వెళ్ళు. చూడు, నువ్వు కూడా ఇంకెన్నడూ మా గడప తొక్కద్దు మావయ్య. హృదయం విలవిల్లాడుతున్నట్టుగా దీనంగా అరిచింది. ఇవి సంసారుల ఇల్లు. మీలాంటి వాళ్లకు ప్రత్యేకమైన ప్లేస్లున్నాయి. అక్కడికి మకం మారిస్తే ఇంకా లాభసాటిగా ఉంటుంది. నీ అందానికి తగిన గుర్తింపు వస్తుంది. ఇంత అన్యాయంగా మాట్లాడుతున్న అతని నాలుకను నిలువునా చీల్చేయాలన్నంత ఆగ్రహం పొంగుకొచ్చింది వైష్ణవిలో. మరొకరైతే అతని గొంతు పట్టి పిసికేసేది. కానీ తమని తల్లిలా ఆదరించి శారదమ్మ మొగుడై బతికిపోయాడు. బాధ, దుఃఖం, ఆగ్రహం మిళితమై ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఇంటికి పరిగెత్తుకు వచ్చిన వైష్ణవి తండ్రిని చూసి నిశ్చేష్టురాలైంది. పట్టాభి కళ్ళు తెరిచినట్టుగా ఉన్నాయి. నోరు తెరుచుకుని ఉండిపోయింది. ఆయాసంతో ఎగిసెగిసిపడ్డ గుండె విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా నిశ్చలంగా ఉంది. జీవం పోయి శవం ఉందక్కడ. నాన్నా! గుండె లవిసేలా కేక పెడుతూ అతడి మీద పడింది వైష్ణవి. జీవి పోయేటప్పుడు అతని పక్కన లేకుండా పోయింది. ఆయన ఎంతో ప్రేమగా పెంచుకున్న 3 పిల్లలు ఒక్కరూ దగ్గర లేకుండా పోయారు. నిర్భాగ్యుడిలా ఒంటరి ప్రయాణమై వెళ్ళిపోయాడు. తండ్రి ఆఖరి శ్వాస తీసుకుంటున్నప్పుడు తను పక్కన లేకుండా పోయినందుకు ఎక్కువగా కుంగిపోయింది వైష్ణవి. పట్టాభి మరణ వార్త ఇంటింటికి చేరింది. ఆ వీధిలో పిల్లలు 3-4 పెద్దవాళ్ళు వచ్చి చూశారు గాని మిగతా వాళ్ళెవరూ రాలేదు. అంటే తమని వెలివేయడం ప్రారంభమైందన్నమాట. ఇంట్లోంచి పార్థివ దేహాన్ని తీసే దిక్కు లేకుండా పోయింది. ఏం పాపం చేశామని ఇంతటి శిక్ష? వైష్ణవి హృదయ వేదన, రోదన అంతా ఇంతా కాదు. ఈరోజే కన్నాకు ఆపరేషన్. హేమంత్ బాబు సిటీలోనే ఉంటాడు. ఇప్పుడు మాకు ఎవరు సాయం చేస్తారు? కుమారస్వామి కొడుకొచ్చాడు. మీ నాన్న ఉన్నాడట ఇంకో? లేడక్క, మొన్న మీ కన్నతో వెళ్ళి ఇంకా రాలేదు సిటీ నుండి. శవ సంస్కారానికి ఒంటిగానే నడుం కట్టక తప్పలేదు వైష్ణవికి. తల్లి జ్ఞాపకార్థంగా ఉంచుకున్న గోల్డ్ రింగ్ బయటకు తీసి తమకు నెల నెల సరుకులిచ్చే షాపు దగ్గరికి వెళ్ళి రింగ్ తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చింది. ఇంటికి వచ్చేసరికి కుమారస్వామి వచ్చున్నాడు. కన్నాకు ఆపరేషన్ చేశారా? ఆత్రంగా అడిగింది వైష్ణవి. ఆ సంగతి చెప్పడానికి పంపారు చిన్నబాబు నన్ను. పొద్దున్నే ఆపరేషన్ అయింది. ఆపరేషన్ సక్సెస్ అని డాక్టర్ చెప్పగానే చిన్నబాబు మీకు చెప్పమని నన్ను పంపారు. ఈ కబురు వినడానికి పట్టాభి లేకపోవడం ఎంత దురదృష్టం. పట్టాభి కొడుకు చింతతోనే మంచం పడ్డాడు. తీరా వాడికి బాగయ్యే సమయానికి తాను లేకుండా పోయాడు. కుమారస్వామి బాధగా నిట్టూర్చాడు. మన వాళ్ళు ఎవరూ రావడం లేదు బాబాయ్. అందరూ నన్ను దూరం పెట్టారు. ఏడుస్తూ అంది వైష్ణవి. నేను వచ్చాను కదమ్మా, నువ్వు నిశ్చింతగా ఉండు, అంతా నేను చూసుకుంటాను. పట్టాభి తనకు ఫ్రెండ్ అయినందువల్లను, హేమంత్ వైష్ణవి కుటుంబం పట్ల ఆసక్తి చూపడం వలను
కుమారస్వామి పెద్ద దిక్కుగా ఉండి జరగాల్సినవన్నీ జరిపించాడు. దహన సమయం వరకు హేమంత్ వచ్చాడు. తండ్రి కోసం గుండె లవిసేలా కుమిలి ఏడుస్తున్న వైష్ణవిని చూసి అతని హృదయం తల్లడిల్లిపోయింది. ఈ రోజే ఆపరేషన్ అయిన కన్నాకి విషయం తెలిస్తే అతని గుండె తట్టుకోదు అని ఎవరూ చెప్పలేరు. వైష్ణవి తండ్రికి దహన సంస్కారాలు చేసింది. వైష్ణవిని ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్ళడానికి హేమంత్కు మనసు రాలేదు. కుమారస్వామిని ఓదార్చి ధైర్యం చెప్పమని చెప్పి తాను వెళ్ళిపోయాడు. 10 రోజుల్లో జరిగే కర్మకాండ కూడా అయిపోయింది. ఈలోగా ఒకసారి సిటీ వెళ్ళి కన్నాని చూసొచ్చింది వైష్ణవి. కన్నా హాస్పిటల్లో బాగా కోలుకుంటున్నాడు. అదొక్కటే తృప్తి వైష్ణవికి. వర్షిణి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. వైష్ణవికి రోజులు దుర్భరమయ్యాయి. ఎవరూ ఆమెను పన్నెత్తి పలకరించడం లేదు. వైష్ణవే అభిమానం వదిలి పలకరిస్తే మూతి ముక్కు తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. ట్యూషన్ చెప్పించుకోవడానికి వచ్చే పిల్లల సంఖ్య కూడా రోజురోజుకి తగ్గిపోసాగింది. తను చెల్లెలు ట్యూషన్లు చెప్పి 6-7 వేల దాకా సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడు 1000 రావడం కూడా కష్టమే. ఏ రోజు ఏ పిల్లవాడు మానేస్తాడో తెలియకుండా ఉంది. దీనికంతా కారణం ఊరంతా తను చెడిపోయిందని అనుకోవడం. తమ్ముడికి ఊరికే బాగు చేస్తున్నాడా దొరసాని కొడుకు? రమ్మలాంటి పిల్ల దొరికితే ఊరికే వదులుతాడా? ఇంకెవరైనా అయితే ఏమో గాని ఇతడు రసికుడాయే. చెల్లెలికి ఐశ్వర్యవంతుల ఇంటి కోడలు కావాలన్న ఆశతో కళ్ళు మూసుకుపోతే అక్కకి అదే ఆశతో కళ్ళు మూసుకుపోయాయి. తన వయసును అందాన్ని అర్పించిందే అంతంత డబ్బు ఖర్చు పెట్టడానికి అతనేమైనా పిచ్చివాడా? అది ఊరి వాళ్ళ నిశ్చితాభిప్రాయం. అందరూ తనని అపార్థం చేసుకుని వాళ్ళ మాటల తూటాలతో తనని అవమానించడం, అసహ్యంగా చూడడం అస్సలు భరించలేకపోతుంది వైష్ణవి. ఇది ఇలాగే సాగితే నేను హేమంత్ మనిషిగా ముద్రపడిపోతాను. ఈ ప్రపంచం గుడ్డిది, ఏమైనా అనుకోని అని నేను లెక్క చేయకుండా ఉండాలి అనుకున్నా కన్నా పెద్దవాడై ఈ సంగతులన్నీ వింటే ఏంటి పరిస్థితి? చిచ్చి, అక్క ఇలాంటి దాన్ని వాడు అసహించుకుంటాడు. నాకు మిగిలింది వాడొక్కడే. వాడు నాకు కాకుండా పోతే నేను బ్రతికి ఏం ప్రయోజనం? నేను ఈ నిందల నుండి బయటపడాలంటే ముందు హేమంత్ నుండి దూరం అవ్వాలి. అతని డబ్బు అతనికి ఇచ్చేయాలి. అప్పుడే నాకు అతనికి ఏ సంబంధము లేకుండా పోతుంది. ఆ డబ్బు ఇవ్వాలంటే నా ముందు కనిపిస్తున్న దారి ఒకటే, అమృతవల్లి తమ్ముణ్ణి పెళ్లి చేసుకోవడం. ఆ రోజు రాత్రి కన్నాకి సీరియస్ అయి వాడిని ఎలాగైనా బ్రతికించుకోవాలన్న తాపత్రయంలో అమృతవల్లికి అంగీకారం తెలుపుదామని వెళ్ళాను. ఆ రాత్రి ఆమె నిద్రపోయి ఉండడంతో అప్పటికి ఆ గండం గడిచినా ఇప్పుడు తప్పేయట్లేదు. ఈ సొసైటీ వెలి నుండి తప్పించుకోవాలంటే, నాకు గౌరవప్రదమైన స్థానం లభించాలంటే, తమ్ముడిని ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలంటే నేను ఆస్తి అంతస్తున్న వాడిని పెళ్లి చేసుకో తప్పదు. నా జీవితం ఏమైనా కానీ తమ్ముడి జీవితం బాగుంటే చాలు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన వైష్ణవి సాయంత్రం అమృతవల్లి బంగ్లాకు వెళ్ళింది. వచ్చావా? నేనే నీకు కబురు చేద్దామనుకుంటున్నాను. మీ నాన్న పోయాడట కదా, కుమారస్వామి చెప్పాడు. మీ తమ్ముడికి ఆపరేషన్ చేయించావట. అంత డబ్బు ఎక్కడిది? కన్నాకి ఆపరేషన్ చేయించే బాధ్యత తను తీసుకున్న విషయం హేమంత్ తల్లికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడని అర్థమైంది వైష్ణవికి. ఆ విషయం తను బయటపెట్టి లేనిపోని సమస్యలు సృష్టించదలుచుకోలేదు. ఒకరి దగ్గర అప్పు చేశాను. ఆ అప్పు వెంటనే తీర్చాలి. మీరు చెప్పిన సంబంధానికి నేను ఒప్పుకుంటున్నానని చెప్పడానికి వచ్చాను. అమృతవల్లి ఆశ్చర్యంగా చూసింది. కన్నాకి ఆపరేషన్ జరిగిందని వినగానే వైష్ణవి తన చేతిలోంచి జారిపోయింది అనుకుంది అమృతవల్లి. కానీ ఆమె ఊహ తలకిందులైంది. వైష్ణవి తనంత తానుగా వచ్చింది. తెలివికల్ల దానివి, సరైన నిర్ణయమే తీసుకున్నావు. నా తమ్ముడికి సరిపోయిన పిల్లవని అనుకోవడంలో నా అంచనా తప్పలేదు. సంతోషం వ్యక్తం చేసింది అమృతవల్లి. ఈ మాట మీద నిలబడతావు కదా, ఇదేం పిల్లలట కాదని గుర్తుపెట్టుకో. ఏదో ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకొని ఆవేశం తగ్గాక వెనకడుగు వేశావంటే ముందు నేను నవ్వులపాలవుతాను. బాగా ఆలోచించిన మీదటే ఈ నిర్ణయానికి వచ్చాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. పెళ్ళంటే పిల్లలాట కాదని నాకు తెలుసు అంది వైష్ణవి. నీ తమ్ముడి మీద ఒట్టేసి చెప్పు, నీ నిర్ణయం మారదని. నా తమ్ముడి మీద ఒట్టండి, నిస్సంకోచంగా అంది వైష్ణవి. సంతోషంగా చూసింది అమృతవల్లి. సంబంధం ఖాయమనుకున్నాక నువ్వు పూరింట్లో ఉండడం ఏం బాగుంటుంది? ఇక్కడికి వచ్చుండు. నా తమ్ముడిని ఇక్కడికే పిలిపిస్తాను. పెళ్ళి కూడా మా బంగ్లాలోనే జరిపిస్తాను. నీ తరపున చూసుకోవడానికి ఎవరూ లేరు కదా. నీ పుట్టిల్లు ఇక నుండి ఇదేననుకో.
తన తమ్ముడి జీవితంలో దీపం వెలిగించబోతున్న వైష్ణవికి ధారాళంగా వరాలిస్తున్నట్టుగా అంది అమృతవల్లి. మౌనమే అంగీకారంగా తల వంచుకు కూర్చుంది వైష్ణవి గుండెను రాయి చేసుకుని. రేపొద్దుటే కారు పంపిస్తాను, ముఖ్యమైనవి ఏమైనా ఉంటే సర్దుకొని వచ్చేసాయి. అమృతవల్లి ఆదేశానుసారం మరునాడు ఆమె బంగ్లాకు వచ్చేసింది వైష్ణవి. హేమంత్ ప్రేమించిన అమ్మాయి వైష్ణవి అని తెలిస్తే అమృతవల్లి వైష్ణవిని తన బంగ్లాకు రప్పించే పొరపాటు ఎప్పుడూ చేసేది కాదు. పెళ్లి మాటలైనా పెళ్ళైనా అతి గుట్టుగా జరిపించేసేది. హేమంత్ ప్రేమను ఎంత మాత్రం సహించేది కాదు. తన తమ్ముణ్ణి చేసుకోవడానికి ఆస్తి అంతస్తున్న పిల్ల ఒప్పుకోదు కాబట్టి వైష్ణవిని సెలెక్ట్ చేసింది. కానీ తన కొడుక్కి అస్సలు చేసుకునేది కాదు. ఆమె వియ్యమందడం అనేది జరిగితే సమాన స్థాయిలోనూ అంతకంటే పై స్థాయిలోనూ ఉండాలి అనుకుంటుంది ఆమె. పని మనిషి గంగకు చెప్పి తలంటి పోయించింది. కాస్ట్లీ పట్టు చీర ఇచ్చి కట్టుకోమంది. ఇంత ఖరీదైన చీరెందుకు బిడియంగా అంది వైష్ణవి. ఇక నుండి మా అంతస్తుకు తగ్గట్టుగా నడుచుకోవడం అలవాటు చేసుకోవాలి. మా హేము తండ్రి స్వర్గస్థులు కాకముందు రోజు పట్టు చీరలు కట్టేదాన్ని, నిండుగా నగలు ధరించేదాన్ని, సాక్షాత్తు లక్ష్మీదేవిలో ఉండేదాన్నని అనేవారందరూ. నువ్వు అలా ఉండాలి అని చెప్పింది. నేను కేవలం నాకున్న అప్పు తీర్చడానికి ఈ పెళ్లి చేసుకుంటున్నానండి. నాకు పట్టు చీరల మీద నగల మీద వ్యామోహం లేదు. మీ తమ్ముడికి భార్యనైనా నా జీవితం సాధారణంగానే గడిచిపోతుంది. ఎవరైనా ఎవరి అంతస్తుకు తగ్గట్టు వాళ్ళు ఉండాలి, కానీ నాకు ఆ పిచ్చి చీరలే బాగుంటాయంటే నీ పుట్టుబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అనాలనిపిస్తుంది. నా తమ్ముడు లేనివాడేం కాదు. ఏటా కోట్ల ఆదాయం వచ్చే బంగ్లాలు, తోటలు, భూములున్నాయి. ఆ ఇంటికి ఇల్లాలుగా వెళ్తూ లక్ష్మిలా ఉండాలి, కానీ దరిద్ర గొట్టిలా ఉంటానంటే ఎలా? ఇంకేం మాట్లాడుతుంది వైష్ణవి మౌనంగా ఉండిపోయింది. ఇక నుండి ఈ బీరువాలో ఉన్న చీరలన్నీ నీవి. నీకేం కావాలని అడుగు, సంకోచించకు, క్షణాల్లో తెప్పించిస్తాను. 2 రోజుల్లో మంచి రోజు ఉందని ఆ అమ్మాయిని చూడ్డానికి రమ్మని తన తమ్ముడికి చెప్పింది అమృతవల్లి. ఈ 2 రోజులు క్షణక్షణం తమ అంతస్తు గురించి లెక్చర్ ఇస్తూనే ఉంది అమృతవల్లి. వైష్ణవి మార్చుకోవాల్సిన అలవాట్ల గురించి చెప్తూనే ఉంది. మార్నింగ్ కారులో ఇంటికి చేరుకున్నాడు అమృతవల్లి తమ్ముడు రఘునందన్. ఏమిటక్కా, అమ్మాయిని చూడ్డానికి రమ్మన్నావు? అమ్మాయి ఎవరు? వస్తూ అడిగాడు. చూడబోతూ ఆత్రం ఎందుకురా? నా నిర్ణయం నీకు తెలిసిందే కదా. పిల్లలకు సవతి తల్లిని తెచ్చిపెట్టకూడదని నేను ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోలేదు. నాకు ఆ సంగతి తెలియదని కొత్తగా చెప్తున్నావా? సవతి తల్లి అంటే రాక్షస? అది మనిషే కదా. మనిషే సవతి తల్లి పిల్లల్ని చూస్తే రాక్షస అవుతుంది. నువ్వు లేనిపోని భయాలతో నీ ఇంటిని చీకటిగా ఉంచుకున్నావురా. సవతి తల్లులందరూ రాక్షసులు కాదు. నా ఇల్లును చీకటిగా ఉంచుకున్నానా? చక్కగా లైట్లు వెలుగుతున్నాయి నా ఇంట్లో. జోగులదిరా, నేను మంచి అమ్మాయిని చూశాను. నీ పిల్లలకి తల్లి లేని లోటును తీర్చగలదని ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశాను. ఇక అమ్మాయి అందచందాలకు వస్తే నీ ప్రసన్న ఆ పిల్ల కాలిగుడ్డు కూడా సరిపోదు. ఈ నడి వయసులో నాకేం పిల్లక్క? జీవితంలో ఒంటరివాణ్ణి కాకుండా ప్రసన్న నాకు 2 పిల్లల్నిచ్చిపోయింది. వాళ్ళని చూసుకుంటూ హాయిగా గడిపేయగలను. ఎంతైనా ఇల్లాలు లేని ఇల్లు ఇల్లవుతుందా? ఎప్పుడైనా బుద్ధి పుట్టి నీ ఇంటికి వచ్చాననుకో, వదినగారు బాగున్నారా అని ఎదురొచ్చే మరదలుండాలిరా. నువ్వు నా మాట కాదనమన్న నమ్మకంతోనే నేను పిల్లను తెచ్చి మన బంగ్లాలో ఉంచుకున్నాను. సాయంత్రం 4ంటికి శుభగడియలున్నాయని అప్పుడు పెళ్లి చూపులు జరిపించమని చెప్పాడు మన శేషాచారి. అంతదాకా ఓపిక పట్టు. పిల్లని చూస్తే నీ కఠోర నియమాలన్నీ గాలికి ఎగిరిపోతాయి నవ్వుతూ అంది. అంత బాగుంటుంది అమ్మాయి? అతడిలో కుతూహలం చెలరేగింది. ఎంత బాగుంటుందంటే నువ్వు 25 అబ్బాయి అయిపోవాలనుకుంటావు. సరే కానీ హేము సంగతి ఏమిటి? ఏమైనా మారాడా? అదే దూకుడు మీదున్నాడా? చాలా మారాడు. చాలా నెమ్మదితనం వచ్చేసింది. నువ్వు చూస్తే వాడినా వీడని ఆశ్చర్యపోతావు. నిజమా? అయితే నీ మనోవేద తొలగిందనుకుంటాను. పిల్లాడు చేతికి రాకుండా పోయాడని బాధపడేదానివి. ఇకనైనా పెళ్లి చేసుకుంటాడటనా? ఆ ఒక్క విషయంలోనే వాడు మొండి పట్టుతో ఉన్నాడు. భగవంతుడి దయ వలన ఆ పట్టుదల వదిలాడా? నా అంత అదృష్టవంతురాలుండరు. మంచి పిల్లని చూసి పెళ్లి చేసి నిశ్చింతగా కృష్ణారామ అనుకుంటూ పోతాను. సాయంత్రం 4 అయింది. శేషాచారి చెప్పిన శుభగడియలు వచ్చేశాయి. చక్కగా అలంకరించిన వైష్ణవిని హాల్లోకి తీసుకొచ్చింది పని మనిషి గంగ. రెడ్ కార్పెట్ మీద రఘునందన్కి ఎదురుగా కూర్చోబెట్టింది. అచ్చమైన ఆడపిల్లల బాగా తలదించి కూర్చుంది వైష్ణవి. 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. ఎలా ఉంది పిల్ల? కనసైగతో తమ్ముణ్ణి
అడిగింది అమృతవల్లి. ఆ అమ్మాయి తల తప్ప ముఖం కనిపించడం లేదు. కాస్త తలెత్తమనక్క. ఈ కాలంలో కూడా ఇంత సిగ్గుపడే ఆడపిల్లలున్నారంటే ఆశ్చర్యమే. ఆమె చేత చెప్పించుకోకుండాని వైష్ణవి తలెత్తి అతడి వైపు దృష్టి సారించింది. అమృతవల్లి 40 ఏళ్లుంటాయని చెప్పిందే కాని ఇంకా ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తున్నాడు. తాగుడు అలవాటున్నట్లుగా కళ్ళ కింద నల్లటి వలయాలు, జుట్టులో మీసాల్లో వెండి రంగులో మెరుస్తున్న వెంట్రుకలు అతడి యవ్వనం చివరి దశను తెలియజేస్తున్నాయి. మనిషి మాత్రం ఆజానుబాహు, నిండుగా గంభీరంగా కనిపిస్తున్న విగ్రహం. మనిషి ఎలా ఉన్నా పర్వాలేదు, మంచివాడైతే చాలు వైరాగ్యంగా అనుకుంది వైష్ణవి. నన్ను కాదడగాల్సింది, ముందు ఆ అమ్మాయిని అడుగు, నేను నచ్చానా అని అన్నాడు రఘునందన్. చెప్పు వైష్ణవి, నా తమ్ముడు నచ్చాడా? నిశ్శబ్దంగానే తలూపింది వైష్ణవి. అన్నీ వివరంగా చెప్పావు కదా, నాకిద్దరు పిల్లలున్నారని, వాళ్ళ ఆలన పాలన తల్లిలా చూడాల్సి ఉంటుందని. ఎదుట మనిషిని పెట్టుకొని నీకు మధ్యవర్తి ఎందుకురా? ఆ అమ్మాయితోనే మాట్లాడి సందేహ నివృత్తి చేసుకో. రఘునందన్ వైష్ణవి వైపు తిరిగాడు. అక్క నీకు అన్ని సంగతులు చెప్పిందనుకుంటాను. ఫేస్ టు ఫేస్ నేను కూడా కొన్ని విషయాలు చెప్పడం భావ్యమనుకుంటా. నాకిద్దరు పిల్లలు. నా భార్య చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. నాకిప్పుడు భార్య అవసరం కంటే నా పిల్లలకి తల్లి అవసరం ఎక్కువగా ఉంది. నా పిల్లలకి నువ్వు తల్లి లేని లోటు తీర్చగలవా? నా పిల్లల్ని తల్లిలా చూసుకుంటానంటే తప్ప నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించలేను అన్నాడు. ఖచ్చితంగా నిర్వహిస్తానండి. అయితే నేను కూడా మీకు విషయం చెప్పాలి. నాకు తల్లి తండ్రి లేరు. ఒక చెల్లెలు ఉండేది, అది ఇప్పుడు లేదు. తమ్ముడున్నాడు. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాడికి ఒక మంచి మనిషి సాయంతో ఆపరేషన్ జరిగింది. దాదాపుగా ఓ 10 లక్షల రూపాయలు అతనికి ఇవ్వాలి. ఆ 10 లక్షల రూపాయల కోసమే నేను మీతో పెళ్లి కొప్పుకున్నాను. ఇంకా మా తమ్ముడు కూడా నాతో పాటే ఉంటాడు. మీ పిల్లలతో పాటు వాడి మంచి చెడ్డలు మీరు చూడాల్సి ఉంటుంది. ఇది మీకు సమ్మతమేనా? అయితే 10 లక్షల కోసం నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు అన్నమాట. కేవలం డబ్బు కోసమే చేసుకునే ఈ పెళ్ళి ఎవరికీ సుఖమివ్వదని నా అభిప్రాయం అన్నాడు రఘునందన్. ఎవరో కన్న పిల్లలకి ఒక కన్నెపిల్ల తల్లి కావాలంటే మీరు ఆ మాత్రం చెల్లించలేరా? అడిగింది వైష్ణవి ధైర్యంగా. మనసు విప్పి సూటిగా మాట్లాడుతున్న నువ్వు నాకు నచ్చావు. నీ కండిషన్స్ నాకు ఓకే. నా కష్టసుఖాలను పంచుకోవడానికి నువ్వు నా లైఫ్లోకి వస్తున్నప్పుడు నీ కష్టసుఖాలను నేను పంచుకోవాలి. హలో మామ అనుకోని దర్శనం. హేమంత్ గొంతు విని దిగున తల తిప్పి చూసింది వైష్ణవి. అతను రఘునందన్ వైపు చూస్తున్నాడు. తన వైపు చూడలేదు. టక్కున తలదించుకొని ఏమవుతుందోనని టెన్షన్ పడసాగింది. రాబోయ్ అల్లుడు, బాగున్నావా? బాగున్నాను, కానీ తమరేమిటి అనుకోకుండా వచ్చారు? మేనమామ పక్కన సోఫాలో కూర్చొని షూస్ విప్పుతూ అన్నాడు హేమంత్. పెళ్లి చూపులకు వచ్చానోయ్ చిలిపిగా అన్నాడు రఘునందన్ కన్ను గీటుతూ. పెళ్లి చూపులా? ఎవరికి? నాకే. మీ అమ్మ ఏర్పాటు చేసింది ఈ పెళ్లి చూపులు. అప్పుడు చూశాడు హేమంత్ కార్పెట్ మీద తల దించి కూర్చున్న వైష్ణవిని. ఆ తర్వాత ఏం జరగబోతుంది? హేమంత్ ఎలా రియాక్ట్ అవుతాడు? వైష్ణవి తన మేనమామతో పెళ్లి ఒప్పుకుందని తెలిసి అతను తట్టుకోగలడా? ఏం చేయనున్నాడు? హేమంత్ ప్రేమించింది వైష్ణవిని అని అమృతవల్లికి రఘునందన్కి తెలుస్తుందా? వైష్ణవి తీసుకున్న ఈ నిర్ణయం వారి జీవితాలను ఏ మలుపు తిప్పబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.